వెలుగు ప్రేక్షకులకు శుభాభివందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి ఒకసారి నీ కృపాసింహాసనం చేరి నీ వాక్యంలోని సత్యాలని నేర్చుకోవటానికి మాకు ఇచ్చిన సమయంతో వందనములు చెల్లిస్తున్నాం. ఏది జరిగినా తండ్రి, ఈ లోకంలో నీ యొక్క నీతి రాజ్యాన్ని ఏర్పాటు చేయటానికి ప్రణాళికలోని భాగమని మేము తెలుసుకున్నట్లును, ఆ ప్రణాళికలో మేము చేరినట్లును నీ కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తాడు. నీ పట్టణమైన ఊరును నీ బంధువులను వదిలి నేను చూపించు దేశమునకు రమ్మంటాడు. అయితే ఆయనతో పాటు ఆయన మేనల్లుడు లోతు కూడా ప్రయాణమై వెళ్ళినట్లు ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. దాని తర్వాత అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు కొంచెం తగులాట జరిగినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. లోతుకు అబ్రహాం అంటే చాలా గౌరవం, కానీ సమస్య వారి కాపరుల దగ్గర నుంచి వచ్చింది. అబ్రహాము కాపరులు, లోతు కాపరులు. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. అది చాలా సారవంతమైన ప్రదేశం. అది ప్రస్తుతం ఉన్న మృత సముద్రం ఉన్న స్థలంలో ఉండేది. జియాలజిస్ట్ ప్రకారం, అంటే భూగర్భ శాస్త్రుల ప్రకారం, ఆ సారవంతమైన భూమి కింద 12 రకాల లవణాలు ఉండేవట. ఆ లవణాల కింద పెట్రోలియం రిజర్వ్స్ అంటే గ్యాస్ ఉండేది. దాని కింద జియోలాజికల్ ఫాల్ట్ ఏరియా అని ఉండేది. జియోలాజికల్ ఫాల్ట్ ఏరియా అంటే భూమండలం పైన ఉన్న ఖండాలన్నీ కూడా ప్లేట్స్ మీద అవి తేలుతూ ఉన్నాయి. భూమి సెంటర్లో లావా అని ఉంది. ఆ లావా పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర మీద నీళ్లు కమ్మి ఉంటాయి. అయితే ఈ పొర కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేస్తుంది. దానిపైన ఈ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. కదలికలతో పాటు పైన ఉన్న ఖండాలు కూడా కదులుతూ ఉంటాయి. ఆ 2 ప్లేట్స్ దగ్గరికి వచ్చినప్పుడు పైన భూకంపం వస్తుంది. ఇక్కడ ఆ సమస్య గల ప్రాంతం, పైకి మాత్రం చాలా సారవంతమైన ప్రదేశం. లోతు ముందు ఈ పట్టణానికి వెలుపల దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే ఈ పట్టణం సారవంతమైంది కాబట్టి చాలా సమృద్ధి ఉంది. వారికి ఏ కొదువ లేదు. అందుకని కొదువ లేదు, కానీ నైతిక విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా దిగజారిపోయారు. అందుకని అతడు అక్కడికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు, బయటే జీవించాడు. అయితే దాని తర్వాత మానవుల్లో ఉన్న బలహీనత, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, దీన్ని బట్టి లోతు లోపలికి వెళ్ళి ఉంటే బాగుంటుంది అని లోపలికి వెళ్ళిపోయాడు. గవని వద్ద కూర్చుంటున్నాడు, ఒక జడ్జి లాగా అధికారంలోకి వచ్చాడు. అయితే ఈ ప్రాంతము దేవుని ఉగ్రతకు గురైంది. దేవుడు ఈ విషయాన్ని ముందు అబ్రహాంకి తెలియజేస్తాడు. 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాంతో కలుస్తున్నాడు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనితో కనబడ్డాడు. యెహోవాతో పాటు 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులు బహుశా మిఖాయేలు, గాబ్రియలు. అంటే ఇది నేను యూదుల సాంప్రదాయం బట్టి చెప్తున్నాను, వారు రాసిన తార్గమ్స్ బట్టి చెప్తున్నాను. ఆ 3 అబ్రహాం దగ్గరికి వచ్చారు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం, యూదా సాంప్రదాయాల ప్రకారం ఈ 3 పరలోకం నుంచి అలా దిగి వచ్చారు అని చెప్తారు. అందుకే వారు మామూలు మనుషులు కాదు, దైవజనులు అన్నట్లు, దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతలు అని అబ్రహాం గుర్తించి వారికి ఆతిథ్యం ఇవ్వాలని తీర్మానించుకున్నాడు అంటారు. దాని తర్వాత అబ్రహాముకి ఒక సంతోషకరమైన వార్త ఇస్తాడు. వచ్చే ఈ సంవత్సరానికల్లా నువ్వు కుమారుని కంటావు, సారా కుమారుని కంటుంది. దాని తర్వాత ఆ పట్టణం నుంచి తిరిగి వెళ్తూ దేవుడు అబ్రహాముతో
ఈ చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పకుండా ఉండగలనా? తప్పకుండా చెప్తాను అని తీర్మానించుకున్నాడు. అదేంటంటే సొదొమ గొమొర్రాల యొక్క నాశనం. అక్కడ దుర్నీతి పెరిగిపోయింది, నైతికత పూర్తిగా లోపించింది. అందుకే నేను ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఆ 2 పట్టణాలను నాశనం చేసేస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అయితే అబ్రహాముకి దేవునికి ఎంత దగ్గర సంబంధం ఉందంటే, మనిషితో మాట్లాడినట్లే దేవునితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. దేవా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఈ దుర్మార్గులతో పాటు 50 మంది నీతిమంతులను కూడా చంపేస్తావా? దేవుడు అంటాడు, 50 మంది నీతిమంతులు ఉంటే నేను దాన్ని నాశనం చేయను. అయితే అబ్రహాము మళ్ళీ అనుకుంటాడు, 50 మంది లేరేమో, కనీసం 40 మంది ఉంటే దేవుడు దాన్ని కూడా ఒప్పుకుంటాడు. 30 మంది ఉంటే దాన్ని కూడా ఒప్పుకుంటాడు దేవుడు. అలా అబ్రహాము చివరికి 10 మంది ఉంటే, ప్రభువా, దేవుడు అంటాడు, 10 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. మరి 10 మందితో అయిపోయాడు. కారణం ఏంటంటే లోతు అక్కడ ఉన్నాడు. లోతు నీతిమంతుడు. లోతు ప్రభావం వల్ల తన భార్య రక్షణలోనికి వచ్చింది అని అనుకున్నాడు. బహుశా అతని కుమార్తెలు కూడా రక్షణలోకి వచ్చారని అనుకొని ఉంటారు. 4 అయిపోయారు. వాళ్ళ అల్లుళ్ళు ఇంకా 2 మంది, 6 రక్షణలోనికి వచ్చి ఉంటారు. ఆ చిన్న సహవాసం ద్వారా కనీసం ఇంకా 4 వచ్చి ఉంటారు కదా అన్న ఉద్దేశంతో బహుశా అబ్రహాం 10తో అయిపోతాడు. కానీ అక్కడ 10 మంది లేరు. విచారకరమైన సంగతి ఏంటంటే, లోతు విశ్వాసి అయినప్పటికీ బయట వారి సంగతి అటు ఉంచండి, తన సొంత కుటుంబం పైన కూడా ఆధ్యాత్మిక ప్రభావం చూపలేకపోయాడు. ఎందుకంటే ఈ లోకాశలు అటువంటివి, అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే దేవుడు 10 మంది కాదు కదా, ఒక్క నీతిమంతుడున్నా దాన్ని నాశనం చేయకూడదు అని తీర్మానించుకొని ఆ 2 దూతలను లోతు ఇంటికి తీసుకుని వెళ్తారు. అయితే సొదొమ గొమొర్రా ప్రజలు నాశనం చేయబడటానికి కారణం ఏంటి? బైబిల్లో 2 కారణాలు చూస్తాం. ప్రాముఖ్యమైన కారణం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనంలో మనం చూస్తాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఇక్కడ సమస్య ఏంటంటే, సారవంతమైన ప్రదేశం కాబట్టి సమృద్ధి అయిన పంట వస్తుంది, ఏ కొరత లేదు. దాంతో అక్కడ జీవించే వారికి సుఖవంతమైన జీవితం జీవిస్తున్నారు, సమృద్ధితో జీవిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తాం, వారు బీదలను గురించి పట్టించుకోలేదు, వారి పొలాల్లో పనిచేసే పనివారిని పట్టించుకోలేదు, వారికి సరైన ఆహారం ఇవ్వలేదు, వారికి సరైన జీతం ఇవ్వలేదు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ అనేది దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. తెలుగులో సరైన మాట లేదు, దోపిడీ వ్యవస్థ అనొచ్చు. సొదొమ గొమొర్రా ప్రజలు దోపిడీ వ్యవస్థకు అలవాటు పడిపోయారు. వాళ్ళు సుఖశాంతులతో జీవిస్తున్నారు, క్రింద పనిచేసే వారిని మాత్రం వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఎటువంటి న్యాయబద్ధమైన జీతాలు ఇవ్వటం కానీ, పనిలో కొంచెం సేద తీర్చుకోవటానికి ఏర్పాటు కానీ చేయట్లేదు. అందుకనే దేవుడు వారిని శిక్షించాడు. అది మొదటి కారణం. రెండవ కారణం యోధా తన పత్రికలో 7వ వచనంలో చెప్తున్నాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఇక్కడ యోధా మన దృష్టికి పడిపోయిన దూతలు కొంతమంది ఎట్లా శరీరానుసారులు అయ్యారో దాని గురించి వివరిస్తూ 6వ వచనంలో అది రాస్తున్నాడు. వారి ప్రధానత్వము నిలుపుకొనక మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. వారు చేసిన తప్పు ఏమిటి అంటే పరశరీరులయ్యారు. దాని గురించి మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని కుమారులు నర కుమార్తెలతో వివాహం చేసుకున్నారు,
మానవ జాతిని పాడు చేయటానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వారికి పుట్టిన పిల్లలు మామూలు మనుష్య పిల్లలు కాదు, కానీ నెఫీలీలు. నెఫిల్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం పడిపోవట, అంటే పడిపోయిన దేవదూతల బిడ్డలు అన్నమాట వాళ్ళు. రెండవది ఆజానుబాహులు. ఇంగ్లీష్ బైబిల్లో అలాగే తర్జుమా చేశారు, జైంట్స్. బిఫోర్ దేర్ వర్ జైంట్స్ ఇన్ దోస్ డేస్ అని. మనం గూగుల్కి వెళ్తే జైంట్స్ అని మనం అక్కడ టైప్ చేస్తే ఆజానుబాహుల అస్థిపంజరాలు మనకు కనబడతాయి. వారు 25 నుంచి 30 అడుగుల ఎత్తుండేవారు. వారే నెఫీలీలు. ఇక్కడ స్వాభావికమైన సంబంధం కాదు, స్త్రీ పురుషుల మధ్య నుండే సంబంధం కాదు, పరశరీరానుసారులు. అదేవిధంగా సొదొమ గొమొర్రాలో ఉన్నవారు కూడా సామాన్యమైన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కాకుండా అన్యాచురల్ సెక్స్కి వారు అలవాటు పడిపోయారు. దానికని దేవునికి చాలా కోపం వచ్చింది. ఈ 2 కారణాలు బట్టి ఈ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నారు. అయితే దానికంటే ముందు ఆ దేశం పైకి, ఈ 2 ప్రాంతాలపైకి దేవుడు శత్రువులను పంపిస్తాడు. 4 రాజుల కూటమి కలిసి 14వ అధ్యాయం 1వ వచనం, సొదొమ గొమొర్రాలను ముట్టడిస్తారు. అక్కడ ఉన్న వారిని అందరినీ ఖైదీలుగా, బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతారు. దానిలో లోతు కూడా ఉంటాడు. షీనారు రాజైన ఆమ్రాపేలు, ఏలాము రాజైన కదొర్లాయామెరు, గోయీల రాజైన తిదాలో అనువారి దినములలో వారు సొదొమ రాజైన జెరాతోను, గొమొర్రా రాజైన బీర్షాతోను, అద్మా రాజైన షీనావుతోను, నెబోయీల రాజైన షెమేబేరుతోను, సోయరు బెలరాజుతోను యుద్ధం చేసి వారిని ఓడించి వారిని ఖైదీలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ విషయం అబ్రహాంకు తెలుస్తుంది. వెంటనే తన ఇంట్లో ఉన్న సేవకుల్ని, అంటే అంతకుముందే వారికి యుద్ధంలో ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడు, సైనికులు అని చెప్పొచ్చు వారిని, 14వ అధ్యాయం 14వ వచనంలో తీసుకొని వీరిపై దండెత్తడానికి వెళ్తున్నాడు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంట పెట్టుకొని తాను మటుకు ఆ రాజులను తరిమెను. రాజుల్ని తరిమి లోతును విడిపించి వారిని తిరిగి స్వతంత్రులుగా చేశాడు. కనీసం ఇప్పుడైనా లోతు తన ఉన్న స్థలం మంచిది కాదు అని తెలుసుకొని, అబ్రహాముతో చేసిన ఒడంబడిక తప్పు అని తెలుసుకొని క్షమాపణ అడిగి అబ్రహాముతో కలిసి జీవించడానికి ఒప్పుకోవాల్సింది. కానీ అలా చేయలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన భార్య, తన మనసు ఎప్పుడూ సొదొమ గొమొర్రాలపైనే ఉంది. ఆ పట్టణంలో వారికి ఏది కావాల్సిన సమస్తము సమృద్ధిగా దొరుకుతుంది. ఆ పట్టణం వదిలి రావటానికి వారికి ఇష్టం లేదు. కాబట్టి వారు అక్కడే ఉండటానికి, స్థిరపడటానికి తీర్మానించుకున్నారు. కాబట్టి ఇప్పుడు పట్టణం లోపలికి వెళ్ళిపోయారు, స్థిరపడ్డారు. 19వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఈయనకి గుర్తింపు కూడా వచ్చింది. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి. గమనించండి, లోతులో ఇంకా ఆధ్యాత్మిక వెలుగు గుర్తించే స్తోమత ఉన్నది. తాను విశ్వాసి అని పేతురు రాస్తున్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం, 7-8 వచనాల్లో, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. చూడండి, లోతుని నీతిమంతుడు అని చెప్తున్నాడు. అతడు నీతిమంతుడే కాదు, దేవుని యందు భయభక్తులు కలవాడు. మంచి జీవితం ఉంది కాబట్టి ప్రజలు ఆయనకి ఉన్నత పదవినిచ్చారు. గవిని యొద్ద కూర్చుండెను అంటే ఒక జడ్జిగా నియమించబడ్డాడు, న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. ఇంకా అతనికి దేవదూతలను గుర్తించే సామర్థ్యం ఉన్నది. అందుకే వారిని వెంటనే తన ఇంటికి పిలిచాడు, ఆతిథ్యం ఇవ్వటానికి తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆ దేశ ప్రజలు స్వాభావికమైనది కాకుండా స్వభావానికి వ్యతిరేకమైన విషయాల్ని చేస్తున్నట్లు 19వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తాం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి
ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. చూడండి వారి దుష్టత్వం. వారంతా పురుషులే. ఇక్కడ వచ్చిన ఇద్దరు పురుషుల్లాగా కనబడుతున్నారు, దేవదూతలైనప్పటికీ. అయితే వారిని కూడుతాం మేము. స్వలింగ సంపర్కం అనేది ఇక్కడ ఎక్కువగా పాటించేవారు. ఆ దుష్ట సాంప్రదాయంకి పుట్టినిల్లైన సొదొమ గొమొర్ర. పుట్టినిల్లు అని ఎందుకంటున్నానంటే ఇంగ్లీష్ భాషలో సోడమి అంటే స్వలింగ సంపర్కం. వారు వచ్చారు. అయితే దేవదూతలు వారికి మాయలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు. దాని తర్వాత లోతుతో చెప్తారు, మేమిద్దరము దేవుని చేత పంపించబడ్డాము, ఈ పట్టణాలని నాశనం చేయటానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి దయచేసి మీరు మీ కుమార్తెలు, ఒకవేళ కుమారులు ఎవరైనా ఉంటే వారు, మీ అల్లుళ్ళు అందరూ కలిసి ఈ పట్టణం నుంచి పారిపోండి. మీరు వెళ్ళిపోయిన తర్వాతనే ఈ పట్టణాన్ని నాశనం చేస్తాం. ఇంత గొప్ప ఆధిక్యత ఆ ఒక్క దేవదాసునికి ఇచ్చాడు. కానీ వాళ్ళు రాత్రంతా ఇంట్లోనే పడుకున్నారు, ప్రయాణం చేయలేదు. లోతు వెళ్ళి కాబోయే అల్లుళ్ళని అడుగుతాడు, ఇలా దేవదూతలు వచ్చారు, పట్టణం నాశనం కాబోతుందంట, మనం అందరం వెళ్ళిపోదామంటే వాళ్ళు ఈయనను చూసి హేళనగా నవ్వటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు వారిలో లోపించాయి. అందుకని ఏమి చేయలేక ఉండిపోయాడు. దేవదూతలు సమయం అయిపోతుందని గుర్తించి వారిని బలవంతంగా చేతులు పట్టుకొని పట్టణం వెలుపలికి తీసుకువచ్చారు. అయితే దేవదూతలు వారికి ఒక మాట చెప్తారు. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా వారి పారిపోతూ ఉన్నారు. దాని తర్వాత 24 నుంచి 26 వచనాల్లో ఆ పట్టణం ఎలా నాశనమైందో రాయబడి ఉంది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి ఆ గంధకమ్మును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ, నేల మూలకలను నాశనము చేసెను. పైనుంచి అగ్ని వచ్చింది. మొత్తం భూమి, 2 పట్టణాలు సర్వనాశనం అయిపోయాయి. కానీ లోతు భార్య మనస్సు సొదొమ వైపే ఉంది. వెనుకకి చూడవద్దు అన్నారు. ఈమె బహుశా వాళ్ళ ముందు పరిగెత్తు వెళ్తుంటే కొన్ని అడుగులు వెనక్కి వేసి ఉంటుంది. ఇంకా దేవదూత చెప్పిన విషయాల మీద నమ్మిక లేదు కాబట్టి వెనకకి తిరిగింది. వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. మరైతే ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి పడినట్లు మోషే రాస్తున్నాడు. ఆకాశానికి ఎలా వచ్చింది? దేవుడు ఎలా తీసుకొచ్చాడు? ఒక వ్యక్తి ఉప్పు స్తంభంగా ఎలా మారిపోయింది? దీని గురించి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? ఏమన్నా ఆధారాలు మనకు ఉన్నాయా? దీని మీద చాలా పరిశోధన జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాలు నేను ఇంతకుముందే చెప్పినట్లు సారవంతమైన నేల, కానీ దాని కింద 12 రకాల లవణాలు ఉండేవి. దాని కింద పెట్రోలియం గ్యాస్ ఉండేది. దాని కింద నేను చెప్పినట్లు 2 ప్లేట్స్ ఒకదాని పక్కన ఒకటి ఉండేవి. అవి కదిలినప్పుడు పైన భూకంపం వస్తుంది. అప్పుడు జరిగింది అదే. 2 ప్లేట్స్ ఢీకొనటం వల్ల పైన ఉన్న భూమి కదిలింది. భూకంపం రావటం వల్ల ఆ కింద ఉన్న పెట్రోలియం గ్యాస్ అంతా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్తే కొంచెం అగ్ని తగిలితే చాలు, అవి కాలిపోతాయి. ఆకాశంలోనే కాలిపోవాలి. కానీ వాటితో పాటు ఉప్పు కూడా వెళ్ళింది పైకి. 12 రకాల లవణాలు పైకి వెళ్ళాయి. ఉప్పు ఉండటం వల్ల అగ్ని కిందకి పడింది. ఆ కిందకి పడటం వల్ల మొత్తం పట్టణం నాశనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు, ఉన్న ఇండ్లు అంతా ఉప్పుతో, రాక్ సాల్ట్తో కవర్ అయిపోయాయి. అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే ఆ మనుషుల పైన కూడా ఉప్పు పడి వారు స్తంభాలుగా మారిపోయారు. అలాగే లోతు భార్య కూడా ఒక స్తంభంగా అయిపోయింది. మీరు హోలీ ల్యాండ్స్కి వెళ్తే డెడ్ సీ దగ్గర ఒక ఉప్పు స్తంభాన్ని చూపిస్తారు. సాంప్రదాయం ప్రకారం అది లోతు భార్య యొక్క ఉప్పు స్తంభంగా మారినది అని చెప్తారు. అట్లాంటి ఉప్పు స్తంభాలు ఇంకా అనేకం ఉన్నాయి.
అయితే ఫలాంది మాత్రమే లోతు బారేదని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, బహుశా మరుసటి రోజు వారందరూ గ్రామానికి వెళ్ళిన తర్వాత లోతు బార కనబడటం లేదు, ఏమైపోయిందని బహుశా వెనకకి వచ్చి తిరిగి చూసుంటారు. వారు మార్గ మధ్యంలో ఎంతవరకు కలిసి నడిచారో వాళ్ళకి తెలుసు. ఆ స్తంభాన్ని చూసి అదే అని గుర్తుపట్టి ఉంటారు. అందుకే సాంప్రదాయంగా అది నిలిచిపోయింది. ఇప్పటికి కూడా మనం వెళ్ళి ఆ ఉప్పు స్తంభాన్ని చూడవచ్చు. మరి ఆ ప్రాంతంలోని ఉప్పు అంతా ఖాళీ అయిపోయింది, పెట్రోలియం గ్యాస్ అంతా ఖాళీ అయిపోయింది. న్యాచురల్గా ఒక గుంట ఏర్పడుతుంది. తర్వాత కాలంలో ఆ గుంటలోకి యోర్దాను నదిలోని నీళ్ళు వచ్చి చేరాయి. చేరటంతో అది సముద్రంగా మారింది. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది. యోర్దాను నది నుంచి 2 సరస్సులకు నీరు అందుతుంది. మొదటి సరస్సు గలిలయ సముద్రము అంటారు. సముద్రము ఒక సరస్సునే వాళ్ళు సముద్రం అంటారు. ఎందుకంటే హైదరాబాద్లో సముద్రాలు లేవు కాబట్టి కనపడిన సరస్సులనంతా చెరువులనంతా సముద్రం అంటాం మేము. ఉదాహరణకు హుస్సేన్ సాగర్ అంటాం. సాగర్ అంటే సముద్రం. అలాగే ఇస్రాయెల్ దేశంలో కూడా కనపడిన చెరువులనంతా సముద్రాలు అంటారు వాళ్ళు. గలిలయ సముద్రంలోనికి వస్తుంది. యోర్దాను నది నీళ్ళు గలిలయ సముద్రంలో పడుతుంది. గలిలయ సముద్రంలో సమృద్ధి అయిన చేపలు ఉంటాయి. అది జీవంతో నిండి ఉంది. అదే నది నీళ్ళు తర్వాత మృత సముద్రంలోకి వస్తాయి. మృత సముద్రం మాత్రం ఒక్క చేప కూడా కనపడదు. అందుకే దాన్ని మృత సముద్రము అంటారు. ఒకవేళ మనం దాంట్లో దూకినా మునగం. ఎందుకంటే నీటి యొక్క సాంద్రత ఎంత ఎక్కువ అంటే మొత్తం ఉప్పుతోటే ఉంది కాబట్టి పైన తేలుతూ ఉంటాం మనం. మరి ఒకే నదిలో నీళ్ళు పడుతున్నాయి కదా. మృత సముద్రంలో పడే నీళ్ళే గలిలయ సముద్రంలో పడుతున్నాయి. గలిలయ సముద్రంలో అంత జీవం ఎందుకుంది, మృత సముద్రంలో జీవం ఎందుకు లేదు? దానికి కారణం ఏంటి అంటే, గలిలయ సముద్రం తనకు కావలసిన నీరును ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. ఫ్రెష్ వాటర్ తీసుకుంటుంది. కావలసినంతే ఉంచుకుంటుంది, మిగతాయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది. అలా గలిలయ సముద్రంలో నీరు కిందకు వస్తున్నాయి. కానీ మృత సముద్రం ఆశపోద్ది, ఎవరికి ఎదు వచ్చిన నీళ్ళంతా అదే మింగేస్తుంది. దాంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నీటినంతా ఆవిరి చేసేస్తున్నాడు. ఆవిరి చేయటంతో లవణాలు మిగిలిపోయాయి. అందుకని అది ఉప్పు సముద్రము లేక మృత సముద్రము అని అంటారు. ఇక్కడ మనకు కూడా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఒక పాఠం ఉంది. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని దాన్ని ధ్యానించి దాన్ని అన్వయించుకొని ఇతరులకు అందిస్తే మనలో సమృద్ధి అయిన జీవం ఉంటుంది. అలా కాకుండా మృత సముద్రంలాగా దేవుని వాక్యాన్ని మాత్రమే వింటూ మనకు మనమే జ్ఞానం సంపాదించుకొని వేరే వాళ్ళకి ఇవ్వకపోతే మృత సముద్రంలాగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచుతూ ఉంటే దేవుడు మనల్ని సమృద్ధి అయిన జీవంతో నింపుతాడు. అలా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మన సేవను ఇతరులకు అందించి దేవుని మహిమార్థమై జీవించడం గాక. ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ సమయంలో మరొకసారి నీ కృపా సింహాసనం చేరి సొదొమ గొమొర్రాల నాశనం గురించి మాకు నేర్పించినందుకు వందనములు తండ్రి. వారు చేసిన 2 పాపముల విషయంలో మేము జాగ్రత్తగా ఉండటానికి నీ కృప అనుగ్రహించం తండ్రి. ముఖ్యంగా వారు ఎక్స్‌ప్లాయిటేషన్ చేయటం అంటే ఇతరులను దోపిడీ చేయటం, అటువంటి విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండి అందరికీ న్యాయం చేయటానికి నీ కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. రెండవది, నీవిచ్చిన విషయాలు మాత్రమే మేము అనుభవించటానికి నువ్వు ఏర్పరిచిన తండ్రి పొలిమేరలను దాటకుండా తండ్రి అన్యాచురల్ విషయాల జోలికి మేము వెళ్లకుండా కాపాడమని వేడుకుంటున్నాం. మరి గలిలయ సముద్రంలోగా తండ్రి నీ జీవాహారం తీసుకొని జీవపు ఊటలో పాలు పొంది సమృద్ధి అయిన జీవం పొంది ఆ జీవాన్ని ఇతరులకు అందించే వారముగా మమ్మల్ని చేయమని, స్వార్థపరులుగా
మృత సముద్రంలాగా మారకుండా మా జీవితాల్ని కాపాడమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.